ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 130వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. దావీదు దేవుని దగ్గర ఎంతో గంభీరమైన, ఎంతో ఆశ్చర్యకరమైన ప్రార్థన చేస్తున్నట్లు కనపడుతుంది. తన పరిస్థితి ఎరిగాడు. తను ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నాను, లేదా పరిశుద్ధాత్మని ప్రభావం వల్ల, తన పరిశుద్ధాత్మని నడిపింపు వల్ల దేవుని ఎదుట తన పరిస్థితి ఏంటో కనుక్కున్నాడు. అగాధ స్థలంలో ఉన్న పరిస్థితిలో ఉన్నాను దేవా, నేను మొరపెట్టుచున్నాను, నాకు సమాధానం ఇవ్వ, నన్ను కరుణించవా అని ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఇటువంటి పాపపు ఒప్పుకోలు పరిస్థితి రావాలి. దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు నిజంగా దేవుడు మన తప్పులన్నీ ప్రతి క్షణం మన ఆలోచనలతో, మన చేష్టలతో, మన పక్కవారితో ఉన్న పరిస్థితుల్ని దేవుడు లెక్క చేస్తే, దేవుడు వాటిని పాపాలుగా పరిగణిస్తే మనం ఏ పాటి వారం? దోషాలు కనపెడితే ఏ పాటి వారం? ఆయన ప్రేమతో మన పాపాలను కప్పుతున్నాడు. మనము దోషులం ప్రభువా, మమ్మల్ని సరిచేయి అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదినం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దోషాలు కనిపెడితే మనం అసలు ఈ లోకంలోనే ఉండేటువంటి పరిస్థితి లేదు. నీ యొద్ద క్షమాపణ ఉన్నది అని దావీదుకు తెలుసు. దేవుడు క్షమించేవాడు కాబట్టి మనం ఇంకనూ వర్ధిల్లుతున్నాం. మన పాపాలు గ్రహించినప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ కలదు. ఆయన ప్రేమతో మనల్ని అంగీకరిస్తాడు. దూరంగా ఉన్నప్పుడే తండ్రి తన చిన్న కుమారుని గ్రహించి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దాడి అంగీకరించినట్లుగా మనల్ని అంగీకరించగలిగిన దేవుడు. మన దోషంలో ఉండాల్సిన పరిస్థితిలో ఎటువంటి పరిస్థితి లేకుండా మనల్ని లేవనెత్తి ఉంగరం పెట్టి కొత్త వస్త్రాన్ని ధరించేటువంటి ప్రభు. మనం ఆయన దగ్గర భయభక్తులతో మరి మన యొక్క క్షమాపణ అడగాలి. ఎందుకు అంటే ఆయన యొక్క ప్రేమ ఉన్నతమైనది. ఆయన మన కోసం తగ్గించుకోవటం ఏంటి? కాబట్టి దావీదు ఎంత మంచి చక్కని మాటలు రాస్తున్నాడంటే, జనులు నీ యందు భయభక్తులు నిలుపుతారు, నీ ఎదుట క్షమాపణ దొరుకుతుంది అని. దేవుని కనపరుద్దాం. ఇటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. మన యొక్క పాప పరిస్థితిని గ్రహించి ప్రతిదినం మనల్ని కడుక్కొని దేవుని ఎదుట మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, పాపులం ప్రభా, అయోగ్యులం ప్రభా, మా హృదయాన్ని పరీక్షించండి, మమ్మల్ని పరిశోధించండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా. తండ్రి, మమ్మల్ని నిర్దోషులుగా ఏనాడు తీర్చకుండా నీ ప్రేమతో మమ్మల్ని దాచిపెడుతున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. మేము తండ్రి నీ ఎదుట దినదినము ఎదుగుతూ నిన్ను సంతోషపెట్టేవారంగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.